హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే, ఇంకో కొంతమందికి ఎవరైతే ఈ యొక్క అమరావతి మీద వర్క్ చూడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా రీచ్ అయితే ఉంటుంది. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవ్వాలనేది టార్గెట్ ఉందండి. సో, రీసెంట్‌గా మన నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ మంత్ 10థ్, 9థ్ కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతుందని. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇదివరకు వీడియోలో జస్ట్ ఇటు సైడ్ రెండిటికి కూడా స్టీల్ గట్టర్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అవతల వైపున కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఇటు సైడ్ ఒక లైన్‌లో ఏంటంటే రెండిటిని కూడా కలిపేశారనమాట. అవతల వైపుకి, ఇవతల వైపుకి. చూడొచ్చు. పైనంతా కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి మొత్తం జంక్షన్స్ అంతా కూడా కలిపేశారనమాట ఎక్స్ టైప్‌లో. చూడొచ్చు. యాక్చువల్‌గా ఏందంటే ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నారు. అది చాలా చిన్న రోడ్డు, చాలా రద్దీగా అయితే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క 4 లైన్‌ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి. మొత్తం 128 మీటర్లదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఇది కృష్ణా నది మీద నుంచి ప్రవహించే డెల్టా కెనాల్ మీద అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. అంటే డే బై డే యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా స్లాబ్ కూడా పోస్తారండి. ఈ బ్రిడ్జికి సంబంధించి. చూడొచ్చు. ఇటు సైడ్ ఒక లైన్ అంతా కూడా ఇటు సైడ్, అటు సైడ్ కూడా కలిపేశారనమాట. అలాగే ప్రస్తుతం మీరు అటువైపు రోడ్డు చూస్తున్నారు కదా! ఇదేంటంటే మనకు విజయవాడ నుంచి ఉండవల్లి మంగళగిరి వెళ్ళే రూట్ అండి ప్రస్తుతము. ఎగ్జాక్ట్‌గా మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 200 ఆర్ 300 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు. కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఏదైతే ఆ కారు వెళ్తుందో అటు నుంచి మనం కరకట్ట రోడ్ మీద అయితే వెళ్తున్నారండి. ఎప్పుడైతే ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యాయో, అప్పటి నుంచి ఈ యొక్క రోడ్డు గుండా అయితే వెళ్ళడానికి చాలా రద్దీగా అయితే ఉంటుందన్నమాట. సో, మార్నింగ్ అవర్స్‌లో గానీ, ఈవినింగ్ అవర్స్‌లో గానీ. ఇది మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంటే మనకి యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. అంటే గత వీడియోలో ఏందంటే జస్ట్ యువతల వైపున 2 లైన్‌లకి గడ్డలైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ ఒక కొంతవరకైతే కంప్లీట్ అయిందండి ఒక లైను. ఇప్పుడైతే ఒక లైన్‌లో ఇటు పక్క సగం కూడా కలిపేశారనమాట. సో, అలాగే చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారండి. అన్న ఇటు సైడ్ ఒక పిల్లర్ ఎందుకు ఖాళీగా పెట్టున్నారు? ఒక పిల్లరే కట్టారేందండి? యాక్చువల్‌గా ఏందంటే అది కట్టకపోవడానికి ఒక రీజన్ ఉందండి. ఇటు సైడ్ గడ్డర్లు ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికి ఆ యొక్క పిల్లర్ గనుక కంప్లీట్ అయితే అడ్డం ఉంటుందని అది కట్టకుండా ఆపి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. సో, అందువల్లైతే ఆ యొక్క అంటే ఆ క్రెయిన్ ఆపరేటింగ్ కోసం ఆ యొక్క పిల్లర్‌నైతే అలా ఉంచారనమాట కట్టకుండా. సో, ఇది కంప్లీట్ అయిపోతే ఈ 2 కూడా 2 వైపులా కలిపేస్తే ఇంకా ఆ పిల్లర్‌కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తారు వెంటనే. సో, అవతల వైపు కూడా ఆల్రెడీ సగం అయితే గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు చూడొచ్చు రెండో లైన్‌కి కూడా. యువతల వైపు ఏందంటే యువతల లైన్ ఉన్న 2 లైన్‌లు గడ్డర్లు యువతల వైపు, అవతల వైపు కలిపేసినప్పుడు ఇంకా ఆ యొక్క క్రేన్‌ని పక్కకి తీసేసి అక్కడ పిల్లర్ అయితే త్వరగా నిర్మించుకుంటారు. ఆల్రెడీ పిల్లర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సు. జస్ట్ ఇంకా ఐరన్ రాడ్ అలిగేషన్ చేసుకొని పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చూడొచ్చు. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా 70,00,00,000 అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 4 లైన్‌లు అయితే ఉంటుందండి. ఇది గనుక కంప్లీట్ అయితే మనకు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుండి సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయనమాట. అక్కడికైతే కనెక్ట్ చేస్తారు ఈ యొక్క బ్రిడ్జినైతే. రోడ్ అవన్నీ కూడా వెడల్పు చేసుకొని. ప్రస్తుతం ఇది డెల్టా కెనాల్ అండి. కృష్ణా నది నుంచి ఇలా ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుందనమాట ఈ యొక్క డెల్టా కెనాల్. దీని మీదే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జినైతే నిర్మిస్తున్నారు. ఎవ్రీ డే బై డే వర్క్ అనేది చాలా చేంజ్ అవుతూ వస్తుందండి. ఎందుకంటే ఇంకా 23 డేస్‌లోనే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అనేది కూడా కంప్లీట్ అవ్వాలి. రీసెంట్‌గానే మన నారాయణ గారు కూడా అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ మంత్ 9థ్ ఆర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అవ్వాలనైతే. సో, వర్క్స్ కూడా అదే విధంగా జరుగుతున్నాయిలెండి. చూడొచ్చు మీరు డే బై డే వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా చేంజ్ అండి. సో, చూడొచ్చండి ఏ విధంగా పైనంతా కూడా ఈ యొక్క స్టీల్ గడ్డలకి సంబంధించి స్లాబ్ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఈ మంత్ ఎండింగ్‌లో అయితే.
చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకు స్టీల్ గడ్డర్లు అనమాట. ఇది లైన్ చూడొచ్చు. ఇటు సైడు ఒక సైడ్ అయితే మొత్తం గత వీడియోలో ఏంటంటే ఇటు సైడ్ కొంత భాగం అయితే ఐరన్ గడ్డలు అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. అటు సైడ్ 2 లైన్లు 2 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 2 సైడ్స్ కూడా ఈ యొక్క గడ్డలు అయితే ఇన్స్టాల్ చేసుకున్నారండి. ఇప్పుడు 2 కూడా ఒక లైన్ అంతా కూడా కలిపేసారు చూడండి. అవతల వైపు యువతల వైపుకి. యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా స్టీల్ గడ్డర్లు అనమాట. అన్లోడ్ చేసి పెట్టుకున్నారు.